ఈ మధ్య ఇదొక కాంట్రవర్సీ అయిపోయింది. పార్న్ మూవీస్ చూసేదాన్ని. అవును, ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ని గవర్నమెంట్ రీసెంట్గా బ్యాన్ చేసిందని విన్నాను. అండ్ దీని గురించి మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అయిన టాపిక్కే, బట్ మాట్లాడటం వల్ల కొంచెం సమాజానికి ఏదైనా హితం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నాను. మెయిన్ ఏంటంటే కొన్ని ఉండాలండి. అండ్ ఆ మధ్య వేశ్యల్ని బ్యాన్ చేశారు. అండ్ ఈ ఏమంటారు, ఈ సైట్స్ని బ్యాన్ చేస్తే కొంతమంది ఉంటారు లైక్ అవి చూసి ఆనందపడేవాళ్ళు. మీరు అన్నీ దూరం చేసేస్తే, అటు వేశ్యల్ని దూరం చేసేసి, ఇటు ఏమంటారు బ్లూ ఫిలిమ్స్ దూరం చేసేస్తే, రేపు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళంటి అమ్మాయిల మీద పడితే మా పరిస్థితి ఏంటండి? కొన్ని అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని ఏమంటారు అంటే లైక్ ఒక అందరికీ అందుబాటులో లేకపోకుండా ఈ ఏజ్ లిమిట్ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేలాగా అలా సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి అన్నీ అలా చేయకండి. ఇది నేను ఇవ్వాలనుకున్న సజెషన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను జనాలు అందరి ఉద్దేశం అని నేను అనట్లేదు. నన్ను ఈరోజు కెమెరా ముందు నుంచోబెట్టి ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఈ సమాధానం చెప్తున్నాను. సో ఇది పక్కన పెట్టండి. అండ్ నేను పార్న్ మూవీస్ చూశాను అనేది పెద్ద హైలైట్ చేసి చెప్పారు. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఏమైనా మాట్లాడితే లేకపోతే ఎక్స్పోజ్ చేస్తే అది పెద్ద తప్పు. హాలీవుడ్ మూవీస్లో చేస్తే మనం తేరపారా చూస్తాం, అండ్ బాలీవుడ్లో చేస్తే చూస్తాం. అండ్ ఒక తెలుగు అమ్మాయి ఇలా మాట్లాడితే దాన్ని పెద్ద కాంట్రవర్సీస్ చేసేసి ఆ అమ్మాయికి ఇప్పుడు ఆఫర్లే లేవు, పార్న్ మూవీస్ చూస్తుందంట. ఆ అమ్మాయికి అసలు ఒకప్పుడు బాగా ఎక్స్పోజ్ చేసింది, ఇప్పుడు ఏమీ ఆఫర్లు లేక కాంట్రవర్సీల కోసం ఇలా చేస్తుంది, పార్న్ గురించి మాట్లాడింది. నో అండి, నేను చాలా చాలా ఎడ్యుకేటెడ్ అండ్ చాలా మోడర్న్, ఎట్ ది సేమ్ టైం సమాజానికి బాగుపడేలాగా ఆలోచించే వ్యక్తుల్లో నేను ఒకదాన్ని ఉంటాను. అండ్ సోషల్ సర్వీసెస్ నేను చేసినంతగా మీరెవరు చేసి ఉండకపోవచ్చు. వెబ్సైట్స్కి పనేమీ లేక నా గురించి బాగా హైలైట్ చేయడానికి, వాళ్ళకి ఒక మేత దొరకడానికి నన్ను ఒక ఎరగా వాడుకుంటున్నారు. సో ఐ థింక్ మీరు పాపులర్ అవ్వడానికి నన్ను ఈజీగా అంటే ₹1 ఖర్చు లేకుండా నన్ను పాపులర్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.